ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 8వ అధ్యాయము 1వ వచనము. యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను ఫరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడెను. అటి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించెను గదా, ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి. ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుచు ఇలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలుతో ఏమో రాయిచుండెను. వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పెను. మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారు ఆయన మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు ఒకని వెంట ఒకడు బయటకు వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యను నిలవబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పాను. అయితే మనం కూడా ఒకరి మీద ఒకరు రాళ్ళు వేసుకోకుండా యేసే క్షమించిన రీతిలో క్షమించాలంట. అలాగే మన కంటిలో నలుసు పెట్టుకుని ఎదుటివాడి కంటిలో దూలము ఎలా తీయగలము? యేసే దగ్గరికి వచ్చిన వారిని యేసయ్య ఎంత మాత్రము త్రోసివేరు. క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన యేసయ్య. అలాగే దయాదాక్షిణ్య పూర్ణుడు. ఈ దినము మనం యేసే దగ్గరికి వచ్చినప్పుడు యేసే మనల్ని క్షమించారండి. అది ఎంత పెద్ద పాపము కావచ్చు. ఒకవేళ మీ మనస్సు వేదనతో నిండిపోయిందేమో, నాకు అర్హత లేదు, నేను ఎంత పాపము చేశాను, నాకు యోగ్యత లేదు అని ఒక ఆందోళనతో ఉన్నారేమో. కానీ యేసే మిమ్మల్ని క్షమించారండి. మీ పాపములన్నింటినీ కూడా తుడిచిపెట్టేశారు. ఆయన మరి అన్నడు జ్ఞాపకము చేసుకున్నారు. మనుషులు తీర్పు తీర్చొచ్చేమో కానీ యేసే మిమ్మల్ని క్షమించారు. కాబట్టి ఈ దినము మీరు యేసే బిడ్డలు. చిన్న ప్రార్థన చేసుకోవచ్చు. పరిశుద్ధుడా తండ్రి, మీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించి క్షమించినందుకు వందనాలు. మేము కూడా ఒకరి మీద ఒకరు రాళ్ళు వేసుకొనక మీ వల్ల క్షమించి ఒకరి యందు ఒకరు దయా ప్రేమను చూపించుకునే కృపను దయచేయండి. సహాయం చేస్తారని నమ్ముచు యేసే పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.